హాయ్ అండి అందరికీ. ఇప్పుడైతే మనం ఏపీ క్యాపిటల్ అమరావతిలోని N17 రోడ్ దగ్గర అయితే ఉన్నాము. ఈ రోజు వీడియోలో N17 రోడ్డుకి సంబంధించిన వర్క్స్ ఎలా జరుగుతున్నాయి ఏంటి అనేది కూడా క్లియర్గా అప్డేట్ ఇస్తానండి. ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడండి. అలాగే వీడియో చూసే ముందు ఒక లైక్ చేసి అయితే స్టార్ట్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల యూట్యూబ్ అనేది కొంతమందికి అయితే సైట్ చేయడం అయితే జరుగుతుంది. చూడొచ్చండి. ప్రస్తుతం ఈ యొక్క N17 రోడ్డుకి సంబంధించిన వర్క్స్ ఏ స్టేజ్‌లో ఉందో ఏంటి అనేది కూడా. ఎగ్జాక్ట్‌గా ఇది మనకు E3 N17 జంక్షన్ అయితే అవుతుందండి. మీరు చూడొచ్చు. ఇది ఎండింగ్ పాయింట్ అనమాట E3 రోడ్డుకి. చూడొచ్చండి. ఇది E3 రోడ్డు. సిటీ యాక్సెస్ రోడ్ అంటారు కదా! ఇదేననమాట E3 రోడ్డు. ఎగ్జాక్ట్‌గా మనకు ఈ జంక్షన్ నుంచే ఈ యొక్క గ్రావిటీ కెనాల్‌కి సంబంధించి కూడా స్టార్ట్ అవుతుంది. మీరు చూడొచ్చు అక్కడ కెనాల్‌లో వాటర్ ఉంది చూడండి. అది గ్రావిటీ కెనాల్ అండి. ఎగ్జాక్ట్‌గా మనకి ఇక్కడి నుంచే స్టార్ట్ అవుతుంది. అలాగే ప్రస్తుతం ఈ యొక్క N17 రోడ్డుకి సంబంధించి ఏందంటే ఇక్కడంతా కూడా ఒక లైన్ తారైతే వేసున్నారు. అదంతా కూడా నీట్‌గా రిమూవ్ చేసి ఇప్పుడు కొత్త తారైతే వేస్తారండి. అలాగే ఇక్కడున్న పక్కనున్న లైన్‌కి చూడండి తారైతే కంప్లీట్ చేసుకొని ఎలా ఉందో రోడ్డయితే. ఇప్పుడు యువతల వైపున తారేసుకోవడానికి ఏందంటే గ్రావెల్ అవన్నీ కూడా తోలుకొని చదునైతే చేసుకున్నారు. అలాగే కొంతవరకు ఇదివరకే వేసున్నారు కదా రోడ్‌ని. ఆ రోడ్డంతా కూడా రిమూవ్ చేస్తున్నారనమాట. ఆ తారు ఏదైతే ఏసున్నారో అదంతా కూడా రిమూవ్ చేశారు. ఎందుకంటే దాదాపుగా 7 ఇయర్స్ పాటు ఆ రోడ్ అలాగే ఉండి ఎక్కడంటే అక్కడ పగుళ్ళొచ్చేస్తున్నాయి కాబట్టి వాటినన్నిటిని కూడా నీట్‌గా రిమూవ్ చేసి కొత్త రోడ్డయితే వేస్తారు. యాక్చువల్‌గా ఈ యొక్క N17 రోడ్డుకి సంబంధించి బీఎస్‌సీపీఎల్ అనే కంపెనీ వాళ్ళైతే వర్క్ చేస్తున్నారండి. దాదాపుగా ఇది 7 కిలోమీటర్లయితే ఉంటుంది. పిచ్చుకులపాలెం నుంచి నెక్కల్ అనే విలేజ్ వరకైతే ఈ యొక్క N17 రోడ్ అనేది ఉండడం జరుగుతుందండి. ఈ యొక్క N17 రోడ్డుకి సంబంధించి కూడా వర్క్ చాలా అంటే చాలా చేంజ్ అయిపోయిందనమాట. చూడొచ్చు. ఇదంతా కూడా ఇప్పుడు మనకేందంటే గ్రావెలు అలాగే ఇవన్నీ కూడా పోసుకొని చదును చేసుకొని తర్వాత తారైతే వేసుకుంటారు. అమరావతిలో నిర్మిస్తున్న రోడ్స్ అన్నీ కూడా ఆల్మోస్ట్ అక్కడక్కడ రోడ్డేసుకుంటూ ఒక లెవెల్‌కైతే వచ్చేసిందనమాట. ప్లస్ ఏందంటే ఇంక గ్రావెల్ తోలుకునే దగ్గర తోలుకొని చదునైతే చేసుకుంటున్నారు చాలా రోడ్లకి. ఇంకా మనం 6-7 మంత్స్‌లో చాలా మార్పులైతే చూడొచ్చండి అమరావతి రోడ్లలో అయితే. మనకు ఫ్రంట్ ఏందంటే కనిపిస్తున్నది ఇది కనిపిస్తుంది కదా జంక్షను. ఇది మనకు E4 N17 జంక్షన్ అయితే అవుతుందండి ఇది. ఇటువైపు ఈ ఫోర్ రూట్‌కి సంబంధించి కూడా చూడండి ఎంతవరకు చేంజ్ అయిపోయిందో. ఇది జస్ట్ అనంతవరం దగ్గరండి విలేజ్ అయితే. ఇటు సైడ్ అంతా కూడా ఒక రోడ్ అయితే ఏసారు. మిడిల్‌లో ఏదైతే రోడ్ ఉంటుందో ఆ రోడ్ అయితే కంప్లీట్ చేసేసారు. మీరు చూడొచ్చు కొంతవరకు. ఇది ఎగ్జాక్ట్‌గా E4 N17 జంక్షన్ అయితే అవుతుంది. మళ్ళీ అవతల వైపున కొంచెం క్లియరెన్స్ వర్క్స్ అయితే చేసుకుంటున్నారండి. చుట్టూ కూడా అంటే ఒక లైన్ అంతా కూడా తారైతే ఉందనమాట. జస్ట్ అనంతవరం వరకు ఈ యొక్క వన్ సైడ్ రోడ్ అయితే ఉందండి. ఇంకొక వన్ సైడ్ ఏందంటే ఉన్న రోడ్‌ని కూడా కొంతవరకు రిమూవ్ చేసుకొని ఇప్పుడు గ్రావెల్ అవన్నీ కూడా తోలైతే చదునైతే చేసుకుంటున్నారు. అలాగే మిడిల్‌లో కూడా చూడండి గ్రావెల్ అవన్నీ కూడా వేసుకొని చదునైతే చేసుకుంటున్నారు. చూడొచ్చు. ఇటు సైడ్ కూడా మనకు 2 వైపులా దిమ్మల్లాగా అయితే కడుతున్నారండి రోడ్డు వేసుకోవడానికైతే. ఇప్పుడు మీరు చూస్తున్నది E5 N17 రోడ్ జంక్షన్ అయితే అవుతుందండి. ఇక్కడి నుంచి కూడా చూడొచ్చు. ఈ యొక్క E5 రోడ్ కూడా ఆల్మోస్ట్ ఒక లెవెల్‌కైతే వచ్చేస్తుందనమాట. అంతా కూడా ఎర్రమట్టి అవన్నీ కూడా తోలేసుకొని. చూడొచ్చు. ఇటు సైడ్ అంతా కూడా మనకేందంటే గ్రావెల్ అవన్నీ కంకరాలు అవన్నీ చిప్స్ తోలుకొని ఒక లెవెల్ చేసుకొని రెండు వైపులు ఇప్పుడు తారేసుకోవడానికి దిమ్మల్లా కట్టుకుంటూ వస్తున్నారనమాట. మనకు రీసెంట్‌గానే ఆ దిమ్మలు కూడా కంప్లీట్ చేసుకోవడం జరిగిందండి. అలాగే కొంతవరకు ఇప్పుడు కూడా మనకు కొంత వేసుకుంటూ అయితే వెళ్తున్నారు ఈ యొక్క దిమ్మలనైతే. ఒక సైడ్ రోడ్డయితే ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయింది. తారైతే కంప్లీట్ అయిపోయింది. ఇంకొక సైడ్ ఏందంటే ఇప్పుడు ఉన్న రోడ్‌ని కూడా కొంత రిమూవ్ చేసుకొని ఇప్పుడు రోడ్ వేసుకోవడానికి ఒక లెవెల్‌గా చేసి పెట్టేశారు. ఆల్మోస్ట్ ఒక 2 కిలోమీటర్స్ 2 ఆర్ 3 కిలోమీటర్సు ఒకే లెవెల్‌లో ఉందండి. ఎగ్జాక్ట్‌గా మనకు అనంతవరం వరకైతే ఆల్మోస్ట్ రోడ్ అనేది కంప్లీట్ అవ్వడానికైతే వచ్చిందని చెప్పుకోవాలి. అలాగే మనకు అనంతవరం నుంచి రోడ్ అంతా కూడా క్లియర్ చేసుకొని మనకు పవర్ డక్ట్స్‌కి సంబంధించిన వర్క్సు అలాగే
ఈ యొక్క అండర్‌గ్రౌండ్ పవర్‌కి సంబంధించిన వర్క్సు, అలాగే డ్రైనేజ్ సంబంధించిన వర్క్స్ అయితే జరుగుతున్నాయి. సో, మనకు ఇక్కడ వరకు ఎగ్జాక్ట్‌గా ఈ యొక్క మీరు చూసిన లెవెల్‌లో అయితే ఉందండి రోడ్డయితే. దాదాపుగా ఒక 3 కిలోమీటర్స్ అయితే ఉంటుందండి ఈ రోడ్డు. అలాగే మనకు అక్కడ ఇల్లులు కనిపిస్తున్నాయి చూడండి. అది ఎగ్జాక్ట్‌గా అనంతవరం అనమాట. ఆ ఊరు ముందు నుంచి ఈ యొక్క N17 రోడ్ అనేది వెళ్ళడం జరుగుతుంది. సో, చూడొచ్చు. ఇది ఎగ్జాక్ట్‌గా మనకు E6 రోడ్ అయితే అవుతుందండి ఇది. E6 N17 జంక్షన్ అయితే అవుతుందన్నమాట ఇది. సో, చూడండి 2 వైపులా కూడా డ్రైనేజ్ సంబంధించిన వర్క్స్ అయితే కంప్లీట్ అయిపోయి ఉన్నాయి. మ్యాన్ హోల్స్ మాత్రం కట్టుకోవాలండి. అలాగే మిడిల్‌లో ఈ యొక్క పవర్ డక్ట్స్‌కి సంబంధించిన వర్క్స్ కూడా జరుగుతున్నాయి. ఇదంతా కూడా మనకు లాస్ట్ 1 ½ మంత్ నుంచి క్లియర్ చేసుకున్నారండి ఇదంతా కూడా. అంతే ఒక రూపమైతే వచ్చిందనమాట రోడ్డుకైతే ఇటు సైడు. ఇంక ఇటు సైడ్ మనకేందంటే గ్రావెలు అవన్నీ కూడా తోలుకొని చదునైతే చేసుకుంటారు. ఇది అనంతవరం అండి విలేజ్. దాని ఎగ్జాక్ట్‌గా దాని బ్యాక్ సైడే మనకు N18 రోడ్డుకి సంబంధించిన వర్క్స్ కూడా జరుగుతున్నాయి. అది మార్నింగ్ వీడియోలో అప్డేట్ ఇచ్చాను. చూడొచ్చు అక్కడ మీరు. చూడొచ్చండి. ఇది ఇక్కడ కొంతవరకు క్లియర్ చేసుకోవాలనమాట. రిమైనింగ్ మరలా అక్కడి నుంచి చూడండి. ఒక లెవెల్‌కైతే వెళ్ళిపోయింది రోడ్డు మరలా. చూడొచ్చండి. ఇటు సైడ్ చూడండి. అక్కడ కూడా మిడిల్‌లో మనకేందంటే కాంక్రీట్ అవన్నీ కూడా వేసుకొని సారీ కంకర చిప్స్ అవన్నీ కూడా వేసిన చదునైతే చేసుకున్నారు. దాదాపుగా 2, 3 దగ్గరలో అయితే చదును చేసుకోన్నారండి. మనకి ఇక్కడ నుంచి ఒకే షేప్‌లో ఉంటుందన్నమాట రోడ్డంతా కూడా. క్లియర్ చేసుకోరు. మిడిల్ ఏందంటే మనకి ఈ యొక్క పవర్ డక్ట్స్ కొంత బ్యాలెన్స్ ఉంది. అది క్లియర్ చేసేసుకొని ఇంకా రోడ్ అయితే కంప్లీట్ చేసుకుంటూ వస్తారండి. అలాగే డ్రైనేజ్ సంబంధించి 2 వైపులు కూడా ఆల్మోస్ట్ ఆల్ కంప్లీట్ అయ్యింది. ఒక మ్యాన్ హోల్స్ అయితే పెండింగ్ ఉన్నాయన్నమాట. కొంచెం పొడవును కూడా మనకు సేమ్ ఒకే లెవెల్‌లో అయితే ఉందండి. పక్కనే మనకు నర్సరీ ఉందండి. అది అనంతవరం సెంట్రల్ నర్సరీ అనమాట. ఇప్పుడు యువతల వైపు చూస్తున్నది E7 రోడ్ అండి ఇది. ఇది మనకు E7 N17 రోడ్ జంక్షన్ అయితే అవుతుంది. E7 రోడ్డుకి సంబంధించి కూడా ఒక లెవెల్ అయితే వచ్చేస్తుందండి ఇటు సైడ్ అనంతవరం దగ్గరైతే. చూడొచ్చు. ఈ యొక్క N17 రోడ్డుకి సంబంధించి వర్క్ స్టేటస్. ఆల్మోస్ట్ ఆల్ అమరావతిలో ఉన్న రోడ్స్ అన్నీ కూడా ఇదే షేప్‌లో ఉన్నాయండి. అక్కడక్కడ తారేసుకోవడం, అలాగే అక్కడక్కడ గ్రావెల్, అలాగే ఎర్రమట్టి తోలుకొని చదునైతే చేసుకోవడం జరుగుతుంది. ఒక రోడ్డు ఏసుకోవడానికి ఇది ఏదైతే రూపం రావాలో అదైతే వచ్చేస్తుందండి. ఇంకా మనకు 6-7 మంత్స్‌లో మనకొక ఆహ్, ఒక క్లారిటీ అయితే వస్తుంది రోడ్ల మీద.